అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అండ్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఫోన్లో మాట్లాడుకున్నారట సార్. అంటే ప్రధానంగా ట్రేడ్ మీద అలాగే టిక్ టాక్ అంశం మీద కూడా చర్చకు వచ్చినట్టుగా సమాచారం. ఏంటి సార్ అవుట్కమ్ ఏంటి? మాట్లాడుకున్నారట కాదు, అట ఏంది కలిసి మాట్లాడుకున్నారా సార్? మీరు అట అంటున్నారు కానీ అదేం సీక్రెట్ కాదు. రెండు దేశాలు ధృవీకరించాయి కదా. చైనా వాళ్ళు చెప్పారు, జిన్పింగ్ చైనా అఫీషియల్ ప్రకటనలో జిన్వా అనే చైనీస్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. ట్రంప్ బయట కూడా ఉంది ఓపెన్గా. ట్రంప్ నేను జిన్పింగ్తో మా ఫోన్లో మాట్లాడాను అని తన ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్ట్ కూడా చేశాడు. అందువల్ల ఇదేమీ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఏం కాదు. ఈ రెండు దేశాలు ధృవీకరించాయి. తేడా ఎక్కడంటే మాట్లాడుకున్నది ఇద్దరు ధృవీకరించారు, కానీ అవుట్కమ్ పైన రెండు దేశాలు భిన్నంగా వ్యాఖ్యానించాయి. ట్రంప్ లక్ష్య అలవాటు ఇదే కదా, ఇండియా పాక్ వార్ నేను ఆపిన, ఇండియా ట్రేడ్ డీల్కి ఒప్పుకుంది, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాడు. అది జరిగింది. ఇప్పుడు ఇండియా ట్రేడ్ డీల్కి ఒప్పుకుందని చెప్పి కొన్ని నెలలైంది, ఇప్పటికీ కుదరలే ఒప్పందం. కొన్ని నెలల క్రితమే ఆల్రెడీ కుదిరేసిందని చెప్పేశాడు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాడు. చైనా ట్రంప్ చెప్పింది ఏంటంటే టిక్ టాక్ పైన డీల్ కుదిరింది అని. ఏంటి సమస్య టిక్ టాక్ పైన? అయితే ఈ డీల్ ఏంటి అని చెప్పే ముందు టిక్ టాక్ పైన డీల్ కుదిరింది, ఇది నా విజయం అని ట్రంప్ చెప్తున్నాడు. జిన్పింగ్ అంగీకరించాడు, చైనా అంగీకరించిందని. చైనా మాత్రం ధృవీకరించలేదు, ఎక్కడా ధృవీకరించలేదు. సో చైనా చెప్పడం లేదు, అమెరికా చెప్తోంది, అందువల్ల మనకు తెలియదు. ఇక ఇష్యూ ఏంటి? టిక్ టాక్ ఇది చైనీస్ కంపెనీ. భారతదేశంలో కూడా గల్వాన్లో నేపథ్యంలో బ్యాన్ చేశారు. ఈ సోషల్ మీడియా కంపెనీలతో ఒక ఛాలెంజ్ ఏంటంటే వీళ్ళ దగ్గర పెద్ద ఎత్తున యూజర్ డేటా ఉంటుంది. అంటే ఇప్పుడు మనము యూజ్ చేయాలంటే సైన్ ఇన్ అవుతాం కదా ఫోన్తోనో లేకుంటే ఈమెయిల్తోనో. ఈ యూజర్ డేటా అనేది ఆ కంపెనీ ఎక్కడి నుంచి వస్తే ఆ దేశానికి కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు యూజర్ డేటా టిక్ టాక్లో ఇండియన్స్ ఎవరైనా యూజ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ డేటా అంతా చైనా కంపెనీ కనుక చైనా ప్రభుత్వం కావాలనుకుంటే పొందగలుగుతుంది. ఇది డేటా సావర్నిటీకి ప్రమాదము అని. ఎందుకంటే డేటా ఈజ్ నౌ ద న్యూ వెపన్. సో ఈ డేటా సావర్నిటీ క్వశ్చన్స్ అనేది ఒక పెద్ద ఛాలెంజ్గా ఉంది. అందువల్ల టిక్ టాక్ అమెరికాలో చాలా పాపులర్. ఈ టిక్ టాక్ ఏమో చైనీస్ కంపెనీ బైట్ డాన్స్ ది ఓనర్. సో అమెరికా వాదన ఏంటి అంటే, ఒకటి చైనీస్ కంపెనీ ఇందులో మైనర్ పార్ట్నర్గా ఉండాలి, అమెరికన్ కంపెనీయే మేజర్ పార్ట్నర్గా ఓన్ చేయాలి. అంటే అర్థం ఏంటి? చైనీస్ కంపెనీ బైట్ డాన్స్ టిక్ టాక్లో ఉన్న తన షేర్ను ఏదో ఒక అమెరికన్ కంపెనీకి అమ్మాలి. అప్పుడు అమెరికన్ కంపెనీ ఆధిపత్యంలోకి వస్తుంది. అఫ్కోర్స్ చైనా కంపెనీ ఒరిజినల్ ఓనర్ కూడా షేర్ ఉంటుంది, కానీ డామినేటింగ్ షేర్ అనేది అమెరికన్ కంపెనీకి వస్తుంది. ఇది ట్రంప్ పెడుతున్న మొదటి కండిషన్. అంటే టిక్ టాక్లో తనకు అవసరము లేకపోయినా దాని ఓనర్ అయిన బైట్ డాన్స్ మెజారిటీ షేర్ అమ్మేసుకోవాలి. దానికి ఆల్రెడీ పర్ప్లెక్సిటీ అని మన ఇండియన్ అమెరికనే ప్రారంభించినటువంటి కంపెనీ దాని వాల్యుయేషన్ కన్నా ఎక్కువ ఆఫర్ చేసి నేను టిక్ టాక్ కొంటామని చెప్పి ముందుకు వచ్చింది పర్ప్లెక్సిటీ ఏఐ. మన ఈ పర్ప్లెక్సిటీ ఏఐ కాదు ఇతరవి కూడా ముందుకు వస్తున్నాయి. అదొకటి తేలాలి. దీనికి జిన్పింగ్ అంగీకరించాడు అనేది ట్రంప్ చెప్పాడు, ఫోన్లో మాట్లాడాను. కానీ చైనా అధికారిక ప్రకటనలో అలాంటిది ఏమీ లేదు. చైనా రెస్పెక్ట్స్ ద కార్పొరేట్ విల్ అన్నారు. అంటే మేము కాదు, ప్రభుత్వం కాదు నిర్ణయించేది, చైనా కంపెనీ అయిన బైట్ డాన్స్ తన ప్రొడక్ట్ అయిన టిక్ టాక్ పై ఏం చేయాలో తానే నిర్ణయించుకుంటుంది అని చైనా ప్రకటించింది. ట్రంప్ ఏమో జిన్పింగ్ అంగీకరించాడు, టిక్ టాక్ను మాకు అమ్మేస్తారని ట్రంప్ చెప్పాడు. ఇక రెండవ కన్సర్న్ ఏంటంటే టిక్ టాక్ దగ్గర ఉన్న యూజర్ డేటా అది అమెరికన్ సర్వర్లలోనే ఉండాలి, అమెరికా దాటిపోకూడదు అనేది రెండవ కండిషన్. దానికి కూడా చైనా అంగీకరించింది అని ట్రంప్ ప్రకటించాడు. ట్రంప్ ప్రకటించిన దాన్ని మళ్ళీ చైనా ధృవీకరించలేదు. చైనా అధికారిక ప్రకటన జిన్వా న్యూస్ ఏజెన్సీ చెప్పింది ఏంటంటే చైనా ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి చైనీస్ కంపెనీలు స్వేచ్ఛగా ప్రపంచంలో ఎక్కడైనా బిజినెస్ చేయొచ్చు అన్నారు. అంటే అర్థం ఏంటి? టిక్ టాక్ కూడా అమెరికాలో బిజినెస్ చేసిన స్వేచ్ఛ ఉంటుంది, కానీ చైనా ప్రభుత్వ నియమ నిబంధనలకే లోబడి ఉంటుంది అని. అంటే అర్థం ఏంటి? డేటా చైనాలో ఉంటుందని కదా. సో అందువల్ల ట్రంప్ వర్షన్కు చైనా వర్షన్కు కంప్లీట్లీ తేడా ఉంది టిక్ టాక్ విషయంలో.
ఇక ట్రేడ్ విషయంలో ఏం జరిగింది ఎవరికి తెలియదు. ట్రేడ్ విషయంలో చైనాకు అర్జెన్సీ లేదు, అమెరికాకే అర్జెన్సీ ఉంది. ఎందుకంటే అమెరికా పెద్ద ఎత్తున అమెరికాలో సోయా అండ్ కార్న్ అమెరికన్ ఫార్మర్స్ పండించే 2 అతిపెద్ద పంటలు. ఈ సోయా ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే సోయాబీన్స్లో 60% చైనానే కొట్టది. ఎందుకంటే చైనాలో పోర్క్ ఇండస్ట్రీ చాలా పెద్దది. ఆ పోర్క్ ఇండస్ట్రీకి సోయా కావాలి. సో అందువల్ల ప్రపంచంలో ప్రొడ్యూస్ అయ్యే సోయాబీన్స్లో 60% చైనా కన్స్యూమ్ చేస్తుంది. ఆ చైనా కొనేటువంటి సోయాబీన్లో సగం అమెరికా నుంచి వస్తుంది. అందువల్ల అమెరికాలో ఉండేటువంటి సోయాకు చైనా ఇస్ ఎ వెరీ బిగ్ మార్కెట్. అందులో ఈ సోయా ఎక్కడ పండుతుంది అంటే మిడిల్ అమెరికాలో పండుతుంది ఎక్కువగా. అంటే కన్జర్వేటివ్, రిపబ్లికన్ స్ట్రాంగ్ బేసెస్ అవి. అక్కడ సోయా కార్న్ పండుతుంది. ఆ సోయా ఎక్కువగా చైనాకు ఉంటుంది. చైనా ఇస్ ఎ బిగ్ మార్కెట్. కానీ ట్రంప్ విధించిన టారిఫ్ల వల్ల చైనా రిటాలియేటరీ టారిఫ్ విధించింది. అంటే మాపై నువ్వు విధిస్తే నేను కూడా విధిస్తా అని చెప్పి అమెరికా నుంచి సోయా కొనడం మానేసి బ్రెజిల్ నుంచి సోయా కొనడం మొదలుపెట్టింది. అందుకే ట్రంప్ ఎక్కలేని కోపం వచ్చి బ్రిక్స్ తిడుతున్నాడు. అందుకే ట్రంప్ ఇప్పుడు కార్న్ కొనమని మన దేశం పైన ఒత్తిడి తెస్తున్నాడు. మన దేశంలోనే సఫిషియెంట్గా కార్న్ పండుతుంది. మీరు ఊర్లలోకి వెళ్ళండి, ప్రతి పెరట్లో కార్న్ ఉంటుంది, ప్రతి పొలంలో కార్న్ పండుతుంది. సో ఆ కార్న్ కొనమని ట్రంప్ ఒత్తిడి తెస్తున్నాడు. ఎందుకంటే రేపు 2026లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో రిపబ్లికన్లు నెత్తి నోరు మోదుకుంటున్నారు, నీ వాణిజ్య ఆంక్షల వల్ల మేము ఓడిపోతాము అని. సో మనం ఇండియా ఇప్పటి వరకు కార్న్ ఒప్పుకోలేదు. మనం ఒప్పుకున్నది బాదం పిస్తా మాత్రమే కొనటానికి ఒప్పుకున్నాం. ఎస్, బాదం పిస్తా కూడా అమెరికా చేసే బాదం ఎక్స్పోర్ట్స్లో 70% ఇండియాకే. అమెరికా చేసేటువంటి ఈ పిస్తా ఎక్స్పోర్ట్స్లో 90% ఇండియాకే. అంటే అంత పెద్ద ఎత్తున మీకు బాదం పిస్తా ఇండియాకి ఎగుమతి అవుతుంది. కానీ సమస్య ఏంటంటే ఈ బాదం పిస్తా పండించే రైతులు ప్రధానంగా కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్నారు. కాలిఫోర్నియా రాష్ట్రం డెమోక్రాట్ల కేంద్రం. నేను ఇవాళ ఉదయాన్నే నా యూట్యూబ్లో ఒక వీడియో పెట్టాను, ట్రంప్ పైన అమెరికా రైతులు ఎందుకు కోపంగా ఉన్నారని. ఈ వివరాలన్నీ చెప్పాను అందులో మీకు. సో అందువల్ల బాదం పిస్తాలు మనము పైన ఆంక్షలు మనం ఇండియా ఎత్తివేస్తే అమెరికాలో బాదం పిస్తా పండించే రైతులు లాభపడతారు. కానీ వాళ్ళు డెమోక్రాట్ల ప్రాబల్యం ఉన్న కాలిఫోర్నియాలో ఉన్నారు. ఎందుకంటే అమెరికాలో పండేటువంటి ఈ నట్స్లో అత్యధికం కాలిఫోర్నియాలో పండుతాయి. మనకు బాదం కూడా కాలిఫోర్నియా బాదం వచ్చేది. మనం తినే ఆల్మండ్స్ బాదం కాలిఫోర్నియా అనేది. సో అందువల్ల ఇండియా ఇచ్చిన రిలాక్సేషన్ వల్ల అమెరికా రైతులు లాభపడ్డా రిపబ్లికన్ పార్టీకి ట్రంప్కి అది పొలిటికల్ అడ్వాంటేజ్ కాదు. అందుకే కార్న్ కొనమని ఒత్తిడి చేస్తున్నాడు. ఇండియాలో కార్న్ కనుక దిగుమతి చేసుకున్నా మన రైతులు తిరగబడతారు. ఆల్రెడీ మన ప్రైమ్ మినిస్టర్ మోడీ ప్రభుత్వం కాటన్ పైన ఇంపోర్ట్ డ్యూటీ 11% పూర్తిగా ఎత్తివేశారు ట్రంప్ కోసం. ఇప్పుడు కార్న్ కూడా ఎలా చేస్తే మామూలుగా ఉండదు, ఇక్కడ రైతాంగం తిరగబడతారు. సో అందువల్ల ట్రంప్ అర్జెంటుగా చైనాతో ఒప్పందం చేసుకొని ఆ సోయా అమ్ముకోవాలి. సోయా ఆల్రెడీ హార్వెస్ట్ సీజన్ స్టార్ట్ అయింది. అర్జెన్సీ ఏంటంటే ఇప్పుడు అందుకే జింపింగ్తో ఫోన్లో మాట్లాడాడు. ఇప్పుడు ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఆగ్నేయ ఆసియా దేశాల కూటమి శిఖరాగ్ర సభ సమిట్ మీటింగ్ మలేషియాలో జరగబోతుంది. దానికి ట్రంప్ వస్తున్నాడు, జింపింగ్ వస్తున్నాడు, మోడీ కూడా వెళ్తున్నాడు. అందుకే మోడీ జింపింగ్ల భేటీ కూడా జరుగుతుందని, మోడీ ట్రంప్ల భేటీ జరుగుతుందని. సో ట్రంప్ జింపింగ్ల భేటీ కూడా జరగవచ్చని అంటున్నారు. సో అందుకే జింపింగ్ అమెరికాకు వస్తాడని చెప్పి ట్రంప్ ప్రకటించాడు. ఇప్పుడు చైనాతో కోజింగ్ అవుతున్నాడు, ట్రంప్ దగ్గరికి వస్తున్నాడు. కారణం ఏంటంటే రేపు 2026 మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో ఆ వైట్ ఫార్మర్స్ అంతా ట్రంప్ ఓటర్స్, భారీ ఎత్తున ఓటర్సే కాదు ట్రంప్ ఫండింగ్ కూడా చేశారు. అమెరికాలో రైతులు వేరు, ఇండియాలో రైతులు వేరు. అమెరికాలో తలసరి రైతుకు ఉండే తలసరి భూమి 500 ఎకరాలు, 500 acres ఇది పర్ క్యాపిటా హోల్డింగ్. మన దగ్గర పర్ క్యాస్ 2/3 65% కన్నా ఎక్కువ మంది రైతులకు 2 హెక్టార్ల లోపే ఉంటుంది, అంటే 5 ఎకరాల లోపే ఉంటుంది. కానీ అమెరికాలో 500 ఎకరాలు సగటు, 10,000 ఎకరాలలో పంటలు పండించే వాళ్ళు ఉంటారు. 10,000 ఎకరాలు, వాళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది చూడండి. మీరు అమెరికా గ్రామీణ ప్రాంతానికి వెళ్ళండి, రైతుల ఇళ్లలో హెలిప్యాడ్స్ ఉంటాయి. మేము బోస్టన్ నుంచి నయాగరా వెళ్తూ చూసాం. సో పొలాలు చూస్తే ఆశ్చర్యం వేసింది నాకు. ఆ పొలాల్లోనే మీకు వాళ్ళ ఇళ్ళల్లో ఫామ్ హౌస్లో హెలిప్యాడ్స్ ఉంటాయి.
ఆ స్థాయిలో ఉంటారు. అందువల్ల వాళ్ళ ఒత్తిడి తాకిడి మామూలుగా లేదు ట్రంప్ పైన. అందుకే ట్రంప్ తొందరగా చైనాతో ఒప్పందం కుదుర్చుకొని ఈ పంచాయతీ ఏదో తేల్చుకోవాలి, సోయా అమ్ముకోవాలని చూస్తున్నాడు. ఆల్రెడీ రేర్ ఎర్త్ మెటల్స్, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అని ఉంటుంది. ఇది అమెరికాలో ఆటో ఇండస్ట్రీ, ఇతర హైటెక్ ఇండస్ట్రీలో చాలా కీలకమైన రా మెటీరియల్. చైనా వాళ్ళు ప్రతీకార దాడుల్లో భాగంగా, ప్రతీకార ఆంక్షల్లో దాడంగా, రిటాలియేటరీ శాంక్షన్స్లో దాన్ని కూడా ఆపారు. దాంతో మళ్ళీ ఆ మధ్య ఒకసారి చైనాతో ఒప్పందం కుదుర్చుకొని ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్, రేర్ ఎర్త్ డీల్ మెటల్స్ను రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్కు ఒప్పుకున్నారు సప్లై చేయడానికి. అందువల్ల ఇలా అర్జెన్సీ చైనాకు లేదు, ట్రంప్కే ఇలా అర్జెన్సీ ఉంది. చైనాకి ఏమన్నది, అమెరికా నుంచి సోయా కొనకపోతే బ్రెజిల్ నుంచి కొంటుంది. సో అందుకే ఇప్పుడు ఈ రకంగా ట్రంప్ జింపింగ్తో హలో జింపింగ్ అంటూ తిరుగుతున్నాడు.